కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఈ దినమందు దేవుని యొక్క ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 43వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. పేతురు ఎప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించింది. 42 కూడా చదవండమ్మా. ఇది ఇప్పేయంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి మనము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం వినేటప్పుడు కొన్ని విషయాలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము నివాసం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలలో మనకు అర్థమయ్యేవి కొన్ని ఉంటవి, అర్థము కానివి కొన్ని ఉంటవి. కానీ అర్థము కానివి అర్థం చేసుకోవటానికి ప్రయాసపడాలి. అర్థమైన వాటిని గ్రహించి వాటి వలె మనం నడుచుటకు జాగ్రత్త పడటానికి ఉపయోగపడాలి. జాగ్రత్త పడుటకు ప్రయాసపడాలి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, పేతురు ఒక కార్యం చేశాడు. ఆ కార్యము చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అనేకులు ఆ మాటను విని ఆ కార్యాన్ని చూసి ఏమయ్యారంటమ్మా? విశ్వసించిరి. ఎవరిని విశ్వసించారు? దేవుణ్ణి విశ్వసించారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఎలాగో ఏం జరిగిందో మీకు చాలా జాగ్రత్తగా కొంత సమయం చెప్తాను, జాగ్రత్తగా. 36వ వచనం నుంచి శ్రద్ధగా మనం చదువుకుందాం. మరియు ఎప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరము దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఇక్కడ ఎప్పే అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతంలో దేవుని యొక్క పని జరిగిస్తున్నటువంటి వాళ్లకు ఒక శిష్యురాలు అన్నారు. శిష్యురాలు అంటే వాళ్ళ దగ్గర విశ్వాసముతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని శిష్యురాలు అంటారు. శిష్యులు అంటే ఎవరిని పడితే వాళ్ళని శిష్యులు అంటారు. శిష్యులని ఎవరిని అంటారంటే, ప్రతి పనిలో గురువు చెప్పిన దాని ప్రకారం నడుచుకునే వాళ్ళను శిష్యులు అంటారు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటనను గాని, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని గాని మనం చూసినప్పుడు, ఈ తబితా అనేటువంటి ఈమె దేవుని యొక్క పనిలో బాగా ఉంటుంది. ప్రతి విషయంలో నమ్మకస్తురాలుగాను విశ్వాసురాలుగాను ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం చూసినప్పుడు ఆ విధముగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈమె ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం చూసినప్పుడు బాగా చూద్దాం. నేను చదువుతాను, బాగా ఉందా? చూడండి. తబితా ఒక శిష్యురాలుండెను. ఆమె భాషాంతరము దోర్కా అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేయుచుండెను. ఏం చేస్తుందంటమ్మా? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు. ఇంకా సత్క్రియలు అంటే సత్యమైన క్రియలు. మీకు చాలా మార్లు చెప్పాను. మీరు ఎన్ని మార్లు చెప్పుంటానో నాకు కూడా తెలియదు, కానీ మరలా గుర్తుపోతారు మీరు. ఎందుకంటే వాక్యాన్ని వాక్యంలాగే వినాలి.
భూమి మీద చాలా మంది దేవుని సువార్త చేసేవాళ్ళు వాక్యాన్ని అనుకూలంగా మార్చుకొని చెప్పుకుంటారు. కానీ వాక్యాన్ని ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పింది చెప్పమన్నట్టుగా చెబితే దానికి ఒక రోజు ఫలితం ఉంటుంది. ఏదో నాకు ఇలా అనుకూలంగా ఉంది, నేను ఇలా చేసుకుంటానని చెబితే ఎప్పుడు అది నమ్మదు. కాబట్టి సత్క్రియలు అంటే సత్యమైన క్రియలు. సత్యమైన క్రియలు అంటే వాక్యం చెప్పినట్టుగా నడుచుకుంటున్న స్త్రీ. వాక్యము చెప్పినట్టుగా దేవుని వాక్యం ఏమైతే చెబుతుందో దాని ప్రకారం నడుచుకుంటుంది. దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవటం అంటే సులభమా కష్టమనమ్మా చెప్పండి బాగానండి. దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవడం అంటే సులభమా కష్టమా? కష్టము సులభము. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని సులభంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని ఇబ్బంది లేకుండా ఉంటాయి. కాబట్టి ఏమా సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేయుచుండెను. ధర్మాలు కూడా చేస్తుందంట. ధర్మం చేయటానికి ఆమె దగ్గర ఏముందని ధర్మం చేస్తుంది? ఉన్న దాంట్లోనే పేదలకు పెట్టేటువంటి పరిస్థితి కలిగినటువంటి స్త్రీ. తనకున్న దాంట్లోనే పేదలకు కొద్ది గొప్ప పెడుతుంది, మిగతాది ఆమె తింటుంది. ఇంకా ఈమె ఎవరంట? శిష్యురాలు. ఎవరి శిష్యురాలు? ఎవరికి శిష్యులు? దేవుని బిడ్డలకు శిష్యులు. అంటే శిష్యులు అంటున్నారంటే ప్రతి పనిలో, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడికి వస్తున్నాం అనుకోండి, ఇక్కడికి మేము వచ్చిన తర్వాత అన్ని మీరు చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము శిష్యులు అనొచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పాలంటే పట్టబరుస్తున్నారు, మైకులు పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని A to Z చూసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే మీరు శిష్యులు. శిష్యులు అనేవాళ్ళు ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఈమె శిష్యురాలు అయ్యడానికి కారణం ఏంటంటే వాక్యం చెప్పినట్టు చేస్తుంది. వాక్యం చెప్పినట్టు చేయటం అంటే చాలా కష్టం. మీరు ఈజీ అనుకుంటున్నారేమో, కానీ చాలా కష్టం. వాక్యం ఏం చెప్తుందంటే స్త్రీల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మనం చదువుకున్నాము కూడా ఎవరు? ఒక స్త్రీ. ఈమె ఎంత జాగ్రత్తగా నడుచుకుందో మనకు అర్థం కావాలి. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక దైవభక్తి గలవారమని 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఏం చేయాలంటమ్మా? ఏటి చేత అలంకరించుకోవాలంటే ఇక్కడ చూడండి, సత్క్రియల చేత. సత్క్రియల చేత అంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోమని ఎందుకు చెప్తున్నారంటే, ఒక్కసారి కొంచెం పైకి పోండమ్మ. 9వ వచనం చూడండి అక్కడ. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేత గాని జడలతోనేనను బంగారముతోనేనను ముత్యములతోనేనను మిగులు వెలుగల వస్త్రములతోనేనను అలంకరించుకొనక. ఇక్కడ అలంకారం గురించి చెప్తున్నారు. అలంకరణ అనగానే మీ అందరికి కొన్ని అర్థం కావచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే అలంకారం గురించి, ఇక్కడ దోర్క అనేటువంటి ఒక స్త్రీ, ఈమె వయసు ఎంత ఉండొచ్చు చూడండి. అక్కడ మీరు ఆమె గురించి ఏమైనా మాట్లాడాము చూడండి. ఆమె వయసు ఇంత అంతని కాదు, కానీ ఆమె గురించి మాట్లాడినప్పుడు ఆమెకు ఏమైందంటే ఆమె యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీ. యవనం అనగానే మీకు ఏమని చెప్పాను? ఎప్పుడైనా గుర్తుందా మీకు? ఎవరైనా చెప్పొచ్చు మీరు. ఎవరైనా యవనం అంటే నేను చెప్పాను కాబట్టి అడుగుతాను. చెప్పకుండా మిమ్మల్ని ఇప్పుడు అడగను. నేనేం చెప్పాను చెప్పమంటవా? కోరికలు చావని వాళ్ళందరూ యవనస్తులే. కోరికలు చావని వాళ్ళందరూ యవనస్తులే. కొంతమందికి 50 దాటినా కూడా కోరికలు చావు.
మరి ఇప్పుడు వాళ్ళు ఏంది, మేము యవనస్తులం కాదంటే కుదురుతాయి. కోరికలు తెలుసు కదా. ఈ కోరికలు అంటే ఏంటివి? ఏం కోరికలు అంటే ఏంటి అమ్మా? ఇక్కడ మాట్లాడే దేని గురించి మనం దేని గురించి మాట్లాడుతున్నాం? స్త్రీల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఈరోజు చెప్పండి, లేకపోతే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాం? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. 40-50 దాటినా కూడా ఇలాగా ఈ రోజు అలంకరించుకునే వాళ్ళు లేరా? వాళ్ళని ముసలి అంటే ఒప్పుకుంటారా? ఒకవేళ మీరు ఎప్పుడైనా పోయి ఆంటీ అన్నారనుకోండి, నా వయసు నిన్ననే 50 దాటింది, అప్పుడే ఆంటీ నేనా. జడలు అల్లుకొనుట అంటే జడలు అంటున్నారు ఇక్కడ, జడ అనట్లా. జడ వేరు, జడలు వేరు. జడలు అనగానే ఏందయ్యా 2, 3 అంటే 2 వేసుకునే ఇబ్బంది లేదు, 3 వేసుకునే ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కరు 50 వేసుకుంటారు. అప్పుడప్పుడు చర్చలో కూడా వస్తుంటారు. నా దెబ్బకి భయపడి కొంతమంది వేసుకోవట్లేదు, కొంతమంది చాలా మంది నిజంగా జడలు అల్లుకొనుటయు. జడలు అల్లుకోవద్దని ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏ అలంకరణ? అతి అలంకరణ. ఇప్పుడు ఉన్నది జుట్టు ఉంది, తప్పేం లేదు. స్త్రీలకు అలంకరణ జుట్టే. ఆ జుట్టు మీరు ఒక జడ వేసుకోవడం తప్పు లేదు. దాన్ని 4 వేసుకున్నారు అనుకోండి, అదేమంటారు? అతి. బంగారు నగలు పెట్టుకోవటం. ఇప్పుడు మీరు శుభ్రంగా కమ్మలు పెట్టుకున్నారు, శుభ్రంగా తక్కువ పెట్టుకోవడం తప్పు లేదు. కొంతమంది ఏం చేస్తారు? గంగిరెద్దులాగా అలంకరించుకుంటారు. అది అతి అంటారు. బంగారు నగలు పెట్టుకొనుటి. తర్వాత వస్త్రములు ధరించుకొనుట. ఇప్పుడు వస్త్రాల దగ్గర అందరూ పడిపోయారు. యాజ్ ఇట్ ఈస్ 100-98 మంది పడిపోయారు. 2 మాత్రమే తగ్గింపులు పడిపోయకుండా. వస్త్రములు ధరించుకొనుట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దోర్కా అనేటువంటి ఈ స్త్రీ, తబిత అనేటువంటి ఈ స్త్రీ, ఆమె పని ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది అమ్మా? మీరందరూ వినొచ్చు. ఏం పని చేస్తుంది? ధర్మకార్యాలు పని కాదమ్మా అది. ఆమె కాడ ఉండదు పెట్టి పెట్టడం. ఏమేం పని చేస్తుంది తెలుసా? శిష్యులో కలిసి చేసేది పరిచర్య, ఇది పని కాదు. ఆమె ఒక పని చేస్తుంది. ఏం పని చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యంలో చూడండి. ఆమె చేసే పని గురించి మీకు మాట్లాడుతున్నాను. 39 వచనం చదవండి అమ్మ. అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రకు వచ్చి ఏడ్చుచు చూడండి, తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. అంటే ఏమేం పని చేసేది? టైలర్. అంటే టైలర్ అంటే ఏమి ఇష్టం వచ్చినట్టు కుట్టుకోవచ్చు. అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ఉన్నారమ్మా? అంటే ఈమెకి ఇష్టం వచ్చినట్టు కుట్టుకోవచ్చు, అడిగే వాళ్ళు లేరు. కానీ ఈమె ఈ విషయంలో కూడా ఎదుటి వారికి నేను ఎలా ఉండాలి? ఆదర్శంగా. ఎదుటి వారికి నేను ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఆమె కుట్టినటువంటి విచిత్రమైన అంగీలు, అంటే విచిత్రమైన ఎట్ట కుట్టిందో మనకని తెలుసు కదా. విచిత్రమైన అంగీలు చూపెడుతూ ఆమె మా అందరికి ఊరకనే కుట్టించిందయ్యా, కొన్ని విషయాల్లో మాకు సహాయం చేసిందయ్యా, మేము చినిగిపోయిన వస్త్రాలు తీసుకొని వస్తే మాకు కుట్టి పెట్టిందయ్యా. ఎంత మంచిగా చెప్పుకుంటున్నారు. మంచి పనులు చేస్తే చెప్తారా? చెప్పరమ్మా? మీరు ఎప్పుడైనా మంచి పని చేస్తే చెప్తారుగా, అమ్మా ఇదిగో నేను ఆకలేసి ఆడొచ్చి కూర్చోగానే ఆమె అన్నం వేసుకొని బయటకు వస్తే నన్ను బతిమలాడుద్ది, తినిపేదమ్మా, తినమ్మా, కొంచెమైనా తినమ్మని బతిమలాడుద్ది, తినేదాకా వదిలిపెడదమ్మా మా అమ్మ బంగారు తల్లి అంటారు. ఈమె టైలరింగ్ చేసేది. ఈమె ఎంత బాగా టైలరింగ్ చేస్తున్నారంటే వీళ్ళ మోడలింగ్, ఈ రోజుల్లో మోడలింగ్ ఫ్యాషన్ డిజైన్ అంటారు. ఈ మోడలింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసుగా? ఎంత బాగుంటారు తెలుసుగా? ఇప్పుడు ఎవరికైనా అవసరం అది? ఎవరికి అవసరం లేదు. లోకంలో ఉన్న వాళ్ళకి అవసరం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీకు అవసరంలా. నీకు అర్థం కావటం ఇవన్నీ. ఈ రోజులలో చాలా మంది ఏం చేసుకుంటున్నారంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ముఖం నిండా కొడక అదేదో ఒక రకమైనది పూసుకోవటము, ఈటకు పూసుకోవటము, పెదాలకు పూసుకోవటము, కన్ను బొప్పలకు పూసుకోవటము. ఎందుకు ఇవన్నీ చేస్తుంటే అలంకరణ అంటారు దీన్ని.
ఇది ఎక్కడుందంటే నేను బైబిల్ రెఫరెన్స్ల కోసం కూర్చొని నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాను, చదువుతుంటాను. ఏమి చదువుతుంటానంటే ఎక్కడ ఏముందో బయటికి ఎతకాలి. ఇవన్నీ ఎలా తెలుస్తుంటే ఎతకాలి. ఎతికితే మీకు చెప్పడం కుదురుద్ది, కానీ ఎతకుండా ఏం చెప్పడం కుదురుద్ది. ఇప్పుడు మా అమ్మాయి ఉంది అనుకోని, ఉదాహరణకు మంచిగా డిజైన్ చేసుకొని రెడీ చేసుకొని జుట్టు అంత దాకేసుకొని దాన్ని ఇట పైకెత్తి ఇట పెట్టుకొని వచ్చి ఈ ముఖానికి ఆ యొక్క లిప్స్టిక్ పూసుకొని ఐబ్రోస్ పూసుకొని ఈ చెవులకి ఎంత పొడుగు జోలాకులు పెట్టుకొని ఇట బైబిల్ పెట్టుకొని ప్రార్థనకు వస్తుంటే వెనక చూసే మీరు నవ్వుతురా నవరా? బాగా గమనించా, నవ్వుతురా నవరా? ఈ రోజులలో ఎక్కువ ఫ్యాషన్ లాగానే ఉన్నారు. ఎవరి దగ్గర పోయి అడిగితే ఏమంటారు తెలుసా? దేవుడు శరీరాన్ని చూడడు, హృదయముని చూసేవాడు. ఎంత బాగా చెప్తున్నారా? ఏం చూడంట? శరీరాన్ని చూడంట, హృదయాన్ని చూడంట. మరి శరీరంతో వ్యభిచారం చేస్తే తప్పేదో కాదుగా? తప్పు కాదుగా. మరి హృదయానికి చూసేది, శరీరంతో చేసేది వ్యభిచారం. తాగేది శరీరానికి కదా, హృదయానికి కాదుగా. అంటే అర్థం కాడ బైబిల్ నేటి వరకు. ఈ రోజులలో మన పల్లెటూర్లలో అయితే తక్కువ, కానీ ఆ యొక్క టౌన్ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ అంతా కూడా మోడలింగే ఉంటది, చర్చి ఏముంటదట. వాళ్ళ యొక్క వస్త్రాలను చూసుకోవటము, వాళ్ళు ధరించుకొని చూసుకోవటము, వాళ్ళ యొక్క అలంకరణ చూసుకోవటం ఇలాగనే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దోర్కా అనేటువంటి ఈమె పేరు తబిత, మరో భాషలో దోర్కా. ఈమె గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమె ఎలాంటిదని చెప్తుందంటే దైవభక్తి గల, చదవండి ఒకసారి 1 తిమోతి 2:10 ఒకసారి మళ్ళా చదవండి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఎవరికి తగినట్టుగా? దైవభక్తి గలవారిమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎవరున్నారు బైబిల్లో? ఎవరున్నారు గుర్తుందా? ఈ బ్యాటర్ దీనికి ఎవరున్నారు గుర్తుంది? ఎవరికన్నా? పేతురు రాసినటువంటి పత్రికలు అనుకుంటాను, చూద్దాం, మీకు అర్థం కావటానికి చూపెడతాను. చూద్దాం ఎక్కడో మీరు కూడా చూడండి. స్తోత్రం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి జాగ్రత్తగా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఎవరికి లోబడ్డారంటే వీళ్ళు? తన స్వపురుషులకు ఏం చేశారంట? లోబడ్డారు. లోబడటం అంటే ఇప్పుడు చెప్పాలి మీరు. లోబడటం అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఏం చెప్తారు? ఇక్కడ ఎవరు చెప్పారు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లోబడి ఉండుట చేత. చూడండి 3 నుంచి చదవండి అమ్మా. 3వ అధ్యాయం 1 నుంచి అమ్మా. 3వ అధ్యాయం 1 నుంచి. ఇది దానికి వేయాలి. స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమునకు అక్షయ అలంకారము గల మీ హృదయమును అంతరంగ స్వభావమును
మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును ఏం చేసిందంట? యజమానుడు అని పిలిచిందంట. యజమానుడు అని పిలవడం అంటే అర్థం ఏమిటి అమ్మా? యజమానుడు అని పిలవడం అంటే అర్థం ఏమిటి? యజమానుడు అంటే అర్థం ఏమిటి? ఆమెపై అధికారి. ఆమెపై అధికారి కాబట్టి అబ్రహాము ఏది చెబితే అది చేసింది. మంచే, చెడు కాదు. మళ్ళా మీరు మంచి గురించి ఆలోచించాలి, చెడు కూడా కాదు. కాబట్టి అబ్రహాము సారా గురించి మనకి ఇక్కడ మాట్లాడినప్పుడు ఏ విషయాలు చెప్తున్నారంటే, సారా దైవ భక్తి కలిగిన స్త్రీ. ఎవరమ్మా? దైవ భక్తి కలిగిన స్త్రీ. ఆమె తమ్మును తాము అలంకరించుకోలేదు, కానీ తన భర్తను యజమానుడు అని పిలిచిస్తున్నదంట. యజమానుడు అని పిలిచినప్పుడు యజమానుని దగ్గర దాసుడు ఏ రోజైనా ఎదురు తిరుగుతాడా? చెప్పండమ్మా. యజమానుని మీద దాసుడు ఏ రోజైనా ఎదురు తిరుగుతాడా? కాబట్టి ఇక్కడ మనకు కూడా ఏమంటుంది సారమ్మ గారు? యజమానుడు అన్నానంటే నేను నీ అధికారం క్రింద ఉన్నదానను అని అర్థం. కాబట్టి నీ అధికారం కింద నేను ఉన్నాను, కాబట్టి నా వలన నీకేమి రావాలి? ఏమి రావాలమ్మా? ఘనత. ఎవరి వలన ఎవరికి ఘనత అవుతుంది? భార్య వల్ల భర్తకు ఘనతలు రావాలి. ఇప్పుడు ఘనతలు తెచ్చేటువంటి భార్యగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడంటే, మీరు వేసే ప్రతి అడుగు మీ యజమానుని మీదకి పోతుంది. ఉదాహరణకు ఇలా విచ్చలవిడిగా అలంకరించుకొని రోడ్డు మీద తిరిగిపోతుంటే ఏమంటారంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, ఈమె ఇంట్లో తన భర్తకు లెక్క చేయనట్టుంది. ఇలాంటి అలంకరణతో ఇలా ఉంటే ఏమకు చెప్పేవాళ్ళు లేరేమో. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క తబిత కూడా దేవుని శిష్యురాలు. ఈమె కూడా సత్క్రియలను జాగ్రత్తగా చేస్తున్నది. ఎక్కడ కూడా ఎదుటి వాళ్లకు ఎదిరించి మాట్లాడేటువంటి పద్ధతి లేదు. దేవుని యొక్క గుణాతిశయములు అక్షయ అలంకారముగా తన హృదయములో సాధువైనట్టు మృదువైనట్టు, సాధువుగాను మృదువుగాను లోబడి జీవిస్తుంది. ఈ రోజు జీవించే వాళ్ళు ఉన్నారమ్మా? ఈ రోజు జీవించే వాళ్ళు ఉన్నారా? లోబడే వాళ్ళు ఎంత లోపల పోయిందో చూడు. ఇక్కడ అసలు దుర్గా గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తబిత ఆమె గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆమె చేసిన పనులు అనేకులు చెప్పుకుంటున్నారు. మంచి పనుల గురించి చెప్పుకుంటున్నారు, చెడ్డ పనుల గురించి కాదు. తన యొక్క కుటుంబానికి ఆమె ఆదర్శంగా నిలబడింది. తన జీవితంలో ఆమె చేసిన మంచి పనులు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నది. ఇక రెండోది, ఆమె ధర్మ కార్యములు మాత్రమే చేస్తుంది. ఆమె సంపాదించిన సంపాదనలో నుంచి ఎక్కువ పేదలకు పెట్టడానికి, తన యొక్క సేవది దేవుని సేవ కొరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఎంత ఆలోచించాలి ఈ విషయం గురించి? ఇలాంటి తీర్మానాలు తీసుకోవాలంటే కష్టం కదమ్మా. ఈ రోజులలో ఎవరైనా ఉండగలరా? అయ్యా ఆమెకేమిలే, ఆమెను అడిగే వాళ్ళు ఎవరు లేరంటే ఈ రోజులలో కూడా ఎవరిని అడిగే వాళ్ళు ఎవరు లేరు. చెడు పనులు చేస్తే అడుగుతారు, మంచి పనులు చేస్తే ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అడుగుతారా? మంచి పని చేస్తే ఎవరు అడగడు. కానీ మంచి పని చేస్తాము, కానీ ప్రార్థనకైతే వస్తాం, కానీ ఇంటికి పోయి ఎగురుతూ గంతులేస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పడుతుంటే మనకు ప్రార్థన పోవటం వల్ల ప్రయోజనం ఉండదు. సాధువు మృదువు, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం. ఇప్పుడు ఉదాహరణకు నా సహోదరి యొక్క ఆమె యొక్క అలంకారం నాకు నచ్చితే చాలు, దేశం మొత్తానికి నచ్చాలన్న పనిలే. అర్థమవుతుందా? ఆమె ఎవరికి నచ్చాలి? నాకు నచ్చితే చాలు, ప్రపంచం మొత్తానికి నచ్చాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు లోకము ఇంట్లో వాళ్ళకి నచ్చాల్సిన పని లేదు, కానీ బయట లోకానికి నచ్చాలి. ఎందుకు ఇలా మారిపోయారంటే అపవాది చేసిన చేష్టలు ఇవన్నీ అర్థం కాలా, లోకానికి ఇంకా అర్థం కాలా. ఏమన్నంటే మంచి బట్టలు కొట్టుకుంటే ఓర్చుకోడు,
ఏంది మళ్ళా ఈ రకంగా పోయింది వ్యవహారం. మంచిగా నేను 10 మందిలో ఉంటే అసలు ఓర్చుకోరు అంటే, నిన్ను ఓర్చుకోలేకపోతున్నాడంటే నీ స్వభావం మంచిదైతే ఎందుకు ఓర్చుకోరు? నువ్వు బుద్ధి కలిగిన వాడివైతే ఎందుకు ఓర్చుకోలేవు? నువ్వు జ్ఞానం కలిగి ఉంటే ఎందుకు ఓర్చుకోలేవు? కానీ నీ బుద్ధి, నీ ప్రవర్తన, నీ యొక్క స్వభావం మొత్తము దేవునికి తెలుసు. కాదనటం లేదు, తప్పేమనట్లేదు, ఎవరిని కూడా ఏది చెయ్యొద్దని చెప్పట్లేదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, అలంకరించుకోవద్దని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఏం చెప్పాను? తగు మాత్రమని చెప్తాను. నేను ఒక లిమిట్ పెడతాను. ఎందుకంటే మితి మీరితే ఏమవుద్దమ్మా? మితి మీరితే ఏమవుద్ది? నాశనానికే. మీకు తెలుసా? మితి మీరితే దేనికి? నాశనానికి దారి తీస్తుంది. మితి మీరకూడదు ఏది కూడా. ఆకలి అవుతుందని మంచి కూర ఉండారని ఎంత పెడితే అంత తిన్న మనకి ఏమవుద్ది? అరక్క రాత్రి అంతా తిరగాల్సి వస్తుంది ఇంట్లో. అరగదు. అట్టు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, అట్టు తిరుగుతుంటే ఇటు తిరుగుతుంటాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి, నేను కొన్ని చోట్ల దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇలా అలంకరించుకుని ఇలా వస్తున్నప్పుడు, ఇది కరెక్ట్ కాదు కదమ్మా, ఇలా ఉండకూడదు కదంటే, అంటే దేవుణ్ణి చూస్తున్నారా మీరు పై రూపాన్ని చూస్తున్నారా అంటారు. మన మనసును చూసేది పైన, లోపల ఊరు చూడలేరు. లోపల ఊరు చూస్తారా? లోపల చూసే వాళ్ళు ఉంటే బాగుండు, లోపల ఉన్న దాన్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క తబిత అనేటువంటి ఏమ పరిస్థితి ఎలాంటిదంటే, సత్క్రియలు చేసేది, ధర్మ కార్యములను బహుగా చేసేటువంటి ఏమ. ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇంత మంచి ఆమెకి ఏమొచ్చిందమ్మా చూడండి, చదవండి. సమయం అవుతుంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. ఆ దినములో ఆమె కాయలా పడి చనిపోగా. ఏమకు కూడా జబ్బు వచ్చిందంట. జబ్బు రాదా? రోగాలు రావా? రాకూడదు. ఈ రోజులలో ప్రార్థనకు వచ్చిన వాళ్ళు జరాలు రాకూడదు, జబ్బులు రాకూడదు, ఏమి రాకూడదు. ఏమో నొత్తేనేమో వాళ్ళు పాపం చేసేవాళ్ళు, రాకపోతే మాత్రం మంచివాళ్ళు. యారు నేర్చుకున్నారు? నాకు అర్థం కాలే ఈ భక్తి. అంటే ప్రార్థనకు వస్తే ఈ శరీరానికి రావమ్మా? దగ్గు రాకూడదు, తుమ్ము రాకూడదు, జ్వరం రాకూడదు, ఏమి రాకూడదు. ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఏ తెగులు రాలేదు కదా, మాకెందుకు వచ్చిందంటే మీరు కరెక్ట్ గా లేరని. ఎవరు నేర్పించారు వీడికి బోధ? ఎవరు నేర్పించారు? నాకు అర్థం కాలేదు. కొంతమంది చదివి చెప్తాడు, ప్రభు ఆ లోకంలో ఉన్న ఏ తెగులు వీళ్ళకి రాకూడదు అన్నారు. ఏందా ప్రార్థన? నాకు అర్థం కాదు. రాదా? శరీరంలో ఉన్నంత కాలం ప్రతిదీ వచ్చేదే, ఈ శరీరం ఉన్నంత కాలం వచ్చేదే. రాదని చెప్పినోడికి వాడెవరో జీవితంలో ఒక్కసారి కూడా జ్వరమో దగ్గర తీసుకురా అక్కడ చూద్దాం. తిమోతికి కూడా ఏముందంట తెలుసు కన్నా? కడుపు జబ్బు ఉందంట, కడుపు నొప్పి. నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమన్నా. పౌలు కూడా దేంతో చనిపోయాడు? వ్యాధిగ్రస్తుడయ్యాడు. పౌలు కూడా ఒక రోగం ఉంది, ఎలీషాలో కూడా ఒక రోగం ఉంది. అట్టటోళ్ళలో ఉంటే ఈరోజు మాకు రావని చెప్తున్నారని అర్థం కాలేదు. ఏమొచ్చిందంట? జబ్బును పడి చనిపోయిందంట. చనిపోగానే చాలా మంది వచ్చారు ఆ మామ దగ్గరికి, ఎక్కువ మంది వచ్చారు ఆమె దగ్గరికి. అందరూ వచ్చి ఆమె చేసిన వాటన్నిటిని పొగుడుకుంటూ, ఎంత మంచిది, ఎంత గొప్పది, ఎలాంటిది, అయ్యో ఇలాంటి ఆమె నిజంగా ఇంక ఎప్పటికీ పుట్టదు, ఇలాంటి మంచి ఆవిడ ఎందుకు చనిపోయిందని బాధపడుతూ ఆమె యొక్క శవాన్ని కడిగి, అంటే నీళ్లు పోసి లోపల మేడగదిలో పెట్టిన తర్వాత, ఇప్పుడు ఒక మాట అర్థమైంది వాళ్ళకు. పక్కనే లుద్దాలో పేతురు ఉన్నాడు, పేతురుని పిలుద్దాం ఇక్కడికి అని పోయి పేతురు దగ్గర పోయి పేతురుని పిలుచుకొని వచ్చాడు. పేతురు ఆ ప్రాంతానికి రాగానే, అక్కడికి వచ్చి చూడగానే ఆమె చనిపోయి శవము ఇంటిలో పెట్టబడి ఉన్నది. ఇప్పుడు పేతురు లోపలకు పోతుంటే అక్కడ కొంతమంది విధవరాండ్రును, కొంతమంది పరిశుద్ధ స్త్రీలను, అదేనమ్మా చూడండి, చదవండి ఫస్ట్ ఆ మాట మళ్ళీ. పేతురు చూడండి ఇక్కడ 9వ వచనం 39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే కొంతమంది విధవరాండ్రు, కొంతమంది వచ్చారు. ఎందుకంటే విధవరాండ్రు వీళ్ళందరూ ఎందుకు వస్తారంటే, ఆ రోజులలో చనిపోతే ఏడవటానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు. మీ అందరూ తెలుసలేదు. ఈ రోజులలో అయితే మామూలుగా ఏడ్చేవాళ్ళు, ఏడవటానికి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ యొక్క
ఆ వయస్సు వాళ్ళు ఎలాగను, ఈ యొక్క స్ప్రైట్ బాటిల్ కానీ బాక్స్ కానీ ఇలాగను, అలాగే మిగతావన్నీ రెడీగా ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ మన పల్లెటూర్లలో అయితే ప్రేమ ఆప్యాయతలు ఉంటాం లేవు, కానీ టౌన్లలో పోతే అన్ని బుక్ చేసి ఉంటారు. మొత్తం ఆర్డర్ ఇచ్చేస్తే శవం అన్నప్పటి నుంచి బూడ్చి పెట్టి వచ్చేదాకా అంత వాళ్ళది. మనం ఏం చేయాల్సిన పని, డబ్బులు ఇచ్చేసారు మొత్తం వాళ్ళే చేసిపోతారు. కాబట్టి వీళ్ళందరూ అక్కడ ఉండగానే పేతురు వాళ్ళ దగ్గరికి వెళితే వీళ్ళెవరు కూడా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మరి ఎలా వచ్చారు వీళ్ళు? ఆమె చేసిన పనుల వలన వచ్చిన వాళ్ళు. ఈ రోజు నువ్వు చేసిన పనుల వల్ల ఒక్కళ్ళైనా నీకు బాగా లేకపోతే నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారా? ఆలోచించు నీ పరిస్థితి. నువ్వు చేసిన మంచి పనుల వల్ల, నువ్వు ఎవరికైనా చేసిన సహాయం వల్ల, నువ్వు ఎవరినైనా ఆదుకోవటం వల్ల నీకేదైనా సమస్య వస్తే నీ దగ్గరకు ఒక్కళ్ళైనా వచ్చి నీకు తోడు నీడగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అంటే ఎవరు లేరంటే నువ్వు ఇంకా ఎవరికి మంచి పనులు చేయలేదని నాకు తెలిసి. ఎవరు లేకపోతే నువ్వు మంచి పనులు చేయలేదు. కనీసము నీ ఇంట్లో వాళ్ళని నీకు బాగా లేకపోతే నీ దగ్గరికి రాలేకపోతున్నారు అంటే మంచి పనులు చేయాలి. ప్రేమతో చూసుకోవాలమ్మా, తప్పు లేదు. ప్రేమతో చూసుకోవాలి, వాళ్ళని ఆప్యాయతతో చూసుకోవాలి. ఆ ఇదవరాందరికి మంచి మంచి పనులు చేసి పెట్టింది. తన దగ్గర ఉన్నదంతా వారికి ఖర్చు పెట్టింది. వాళ్ళందరి కొరకు కొద్దిగా గొప్ప దాచిపెట్టుకుంది. మిగతాది వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసింది. వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించింది. వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు ఇచ్చింది. ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెట్టింది. బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలలో వాళ్ళకు ఆదరించింది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నీకు బాగా లేకపోతే ఖచ్చితంగా వస్తారా? ముందు నువ్వు బాగలేదు కాబట్టి నీ దగ్గరికి ఎవరు వస్తారమ్మా? నువ్వు పోతే కదా నీ దగ్గరికి వచ్చేది. ఇప్పుడు దోర్క అనేటువంటి ఈ స్త్రీ ఎంతమందిని పరామర్శించిందో, ఎంతమందిని ఆదరించిందో, ఎంతమందిని ఆదుకున్నదో. అందువలన ఇప్పుడు ఈమె దగ్గరికి అందరూ వచ్చారు. ఇప్పుడు పేతురు లోపలికి వెళ్ళి మీరందరూ బయటికి వెళ్ళండి అని ఆమె ఎదురుగా నిలబడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే ఈమె గురించి ఒక చిన్న మాటలో చెప్పాలంటే సామెతల గ్రంథము 31 అధ్యాయం 31 వచనంలో రాయబడింది. అసలు ఎలాంటిదో చూడండి ఈ పరిస్థితి. ఆమె గురించి చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. నువ్వు చేసిన పనుల వల్ల నీ చుట్టుపక్కనోళ్ళు, నీ ఇంటి పక్కనోళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు నేను పొగడాలంట. పొగిడి అంత మంచి పనులు ఏం చేశారా మీరన్న? పొగిడి అంత మంచి పనులు చేశామా? నిజంగా చాలా గొప్పది. ఆకలితో పోయినప్పుడు అన్నం పెట్టింది, నాకు ఇబ్బంది అయినప్పుడు నన్ను ఆదుకున్నది. ఇలా పొగిడి అంత పనులు చేయగలుగున్నారు ఎవరన్నా? ఎవరన్నా చేయగలిగారు? గౌనుల దగ్గర అంటే, గౌనులు అంటే ఊరి పొలిమేరల దగ్గర, ఎక్కడైనా పనులకు పోయిన దగ్గర, ఎక్కడైనా 10 మంది కూర్చుంటే నీ గురించి మాట్లాడుకోవాలంట. జ్ఞానము కలిగిన స్త్రీ గురించి మాట్లాడాడు అక్కడ. ఏమంత జ్ఞానం కలిగింది. ఇంటిలో వాళ్లకు ఏదీ తక్కువ చేయలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు, మళ్ళా డబ్బున్న వాళ్ళకి ఎక్కువ మంది పెడతాం తెలుసా? డబ్బున్న వాళ్ళకి బాగా పెడతాం. డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తాం. వాళ్ళకి బాగా లేకపోతే ఆహారం పెడతాం. ఎందుకంటే మనం బాగా లేకపోతే వచ్చి చూస్తారని దగ్గర కొర్రారు. పేదల దగ్గర పోయి నువ్వు చేస్తే జీవితాంతం నీ గురించి చెప్పుకుంటారు. మొన్న ఒకసారి చెప్పా కదా, మీరు చూశారు కదా, అక్క నిర్మలక్క గురించి చెప్పా కదా. ఆమె చచ్చినంత కాలం చెప్తూనే ఉంటుంది అక్కడే పోయినాక. అలాంటి వాళ్ళకి చేయాలి. చేస్తే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి చేయాలి. ఏది ఆధారం లేని వాళ్ళకి చేయాలి. అప్పుడప్పుడు పెద్దమ్మలకు కానీ వీళ్ళకి కానీ వీళ్ళకి చేయాలి. ఏదైనా చేస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాదని అన్ని ఉన్న వాళ్ళకి ఏం చేస్తే ఉపయోగం ఉంటుంది? ప్రధాన ప్రసాదం అనుకోండి, నేను పనికి పోతున్నాను, నాకు పని పోవటం, నా పని ఆబ్సెంట్ అవుద్ది కాబట్టి స్టేఫన్ కానీ కొద్దిగా ఇంటి దాకా తీసుకుపోయి రమ్మంటే నువ్వు పని మానుకొని చేసుకోవాలి. నీ చేత కాదా అంటే నీ పని బాగుడదు, అక్కడ ఉండకూడదు. ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఏముండదు. ఏమంటారు తెలుసా? ఆ చేసిలో పోయి చేసి నేను ఎన్నిసార్లు చేయలేదంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి చేస్తే ఏమంటారు తెలుసా? దేవుడు పంపించిన వాళ్ళు. మనం చెప్పాల్సిన పనిలా 10 మందిలో కూడా మన గురించి వాళ్ళే పొగుడుతారు. మనం మాట్లాడాల్సిన పనిలా 10 మందిలో వాళ్ళు మన గురించి గౌనుల దగ్గర చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు చేసిన పనులు ఒక్కళ్ళైనా చెప్పుకునే వాళ్ళు ఉన్నారని చెప్పండి. మీరు గురించి ఆలోచించుకోండి. మీరే ఎవరికైనా మంచి పనులు ఆడని చేసినవా? మన గురించి మంచిగా చెప్పుకుంటారా, చెడ్డగా చెప్పుకుంటారా?
10 మంది కూర్చుంటే మన గురించి మంచిగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా, చెడుగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారమ్మా? అందరేంది మంచిగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చెడుగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? మేము వినలేదు అంటారా? వినాల్సిన పని లేదు. మీరు చేసిన మంచి పనులే మీ గురించి చెప్పేస్తారు. మీరు మంచి పనులు చేయకపోతే ఎవరు చెప్పరు. ఇప్పుడు నేనున్నాను, నా గురించి పొగిడింది ఎవరు వినలేదు అనుకుంటారు. నేను చెప్తాను, నేను చెడు పని చేసినప్పుడు నా గురించి చెడుగా మాట్లాడుకున్నారు, నేను మంచి పని చేసినప్పుడు నా గురించి మంచిగా మాట్లాడుకుంటాను. మనం చేసే పనులే మనకు సాక్ష్యంగా ఉంటాయి. ఇప్పుడు మనం మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమని మనం ఆలోచించాలి, గమనించాలి. ఎందుకు మాట్లాడుతుందంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం ఆలోచించినట్టు కొన్ని విషయాలను చూస్తే, కొన్ని విషయాలను మనం గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె మంచి పనులు చేసినది. ఏం పనులు చేసింది? మంచి పనులు చేసినది. ఆ మంచి పనులు అంటే ఏంటంటే వాక్యానుసారమైన మంచి పనులు. ఏమన్నారు తెలుసా? సారా తన యొక్క భర్తను ఏమన్నది? యజమానుడు. యజమానుడు అంటే తన భర్త వస్తే మంచం మీద కూర్చోరా. మరి ఇప్పుడు మనము ఇది ఒక్కడ చాలు. మన యొక్క యాటిట్యూడ్ ఏందో చెప్పాలంటే, మంచం కాదు కుర్చీ మీద కూర్చొని నువ్వు అక్కడ కూర్చోలే 10 నిమిషాలు అంట అనమా? నేను వాక్యంతో మాట్లాడుతున్నాను, లోకంతో నాకు అవసరం లేదు. వాక్యం. ఎందుకంటే సారాను యజమానురాలని ఎందుకన్నారు? వరకన్నారా? సారా గొప్పదని ఎందుకన్నారు? ఇప్పుడు ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా మీ అందరికీ తెలుసు కదా. ఆమె తన దాసుడు అయినటువంటి ఎలియాజరు ఆమెను తీసుకొని వస్తున్నాడు. దూరాన ఇస్సాకు ఉంటే అతడు ఎవరనగానే, అతడిని యజమానుడు అనగానే ఆమె ఏం చేసిందంట? ఎమ్మటే దిగి తల మీద ముసుకేసుకుందంట. గౌరవం అది. ఒకరు చెప్పాల్సిన పనిలే. ఈరోజు అహంకారము, లెక్కలేని తనాలు వచ్చాయి అందరికి. గర్వం అనేది వచ్చేసింది. నేను నీకంటే ఏం తక్కువ? అర్థం కాలే. ఏం తక్కువ అంటే ఏం తక్కువ? దేవుడే నిన్ను తక్కువ చేసి, నీకు అర్థం కాలేదు. ఏం తక్కువ చేశాడు? నిన్ను స్త్రీ చేశాడు, వాడిని పురుషుని చేశాడు. స్త్రీకి శిరస్సు. నీకు చదువు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే ఉండొచ్చు, అందం ఉంటే ఉండొచ్చు, అహంకారం ఉంటే ఉండొచ్చు, ఏదున్నా శిరస్సు ఉంటేనే నీకు విలువ. శిరస్సు లేకపోతే నీకు విలువ లేదు. మీకు తెలుసా తెలియదా? శిరస్సు ఉంటేనే కదా విలువ. శిరస్సు లేకపోతే విలువ ఉంటుందా? మొండెం. అది ఏ మొండెం అని గుర్తుపడతాం? నా తల తీసేశారు అనుకోండి, నన్ను గుర్తుపడతారు మీరు ఎవరన్నా? నా తల తీసేసి నేను ఎక్కడికన్నా పరిచయకి వెళ్ళాను, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడికన్నా వెళ్ళాను. వస్తుంటే నా తల యాక్సిడెంట్ లో నుంచి, ట్రైన్ లో నుంచి కింద పడిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పోయి ఎవరు మీ మామయ్య అంటే ఆడెదురుద్ది? తల లేదు, ఏం గుర్తుపెడతానంట? అంటే తల ఉంటేనే నేనెవరో గుర్తుపెట్టాలి. అలాగే స్త్రీకి పురుషుడు ఉంటేనే ఆమెకు ఘనత. ఇది అర్థం కాలే లోకానికి. అందుకు అర్థం కాలేదు కనుక లోకం అర్థంగా బతికేస్తుంది ఈ రోజుల్లో. ఏమంటే నేను బతకలేనా? బతుకుతావు. నేను చెప్తున్నాను, ఒంటరిగా బతకగలిగిన స్త్రీలు ఈరోజు 100,000 మంది ఉన్నారు. కానీ భర్త ఉన్నా కూడా ఒంటరిగా బతుకుతున్నారంటే వాళ్ళని ఏమంటుంది లోకం? ఏమంటారు చెప్పండి? మీకు తెలిస్తే నిజంగా చెప్పండి, ఏమంటారు? బరి తెగించినోరు అంటారు. అంతే. లెక్కలేని తనం అంటారు. అంతే. అహంకారం అంటారు. ఎందుకు చెప్తున్నానంటే విలువగానే ఉండాలి. విలువ లేకపోతే దానికి ఏది ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ సద్భక్తి కలిగిన, జ్ఞానం కలిగిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ఈరోజు. ఇంకా ఒక కోణం లేకపోతే ఆ కోణం వేరేది, దాని గురించి ఇప్పుడు మాట్లాడాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మీ అందరికి అర్థం కావటానికి సుబుద్ధి కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంది. ఎవరామె? తొందరగా రావాలి బయటికి, తొందరగా బయటికి రావాలి. కాదు కాదు కాదు, నేను పరీక్ష రాసేటప్పుడు ఆడ మల్టిపుల్ చాయిస్ చేస్తారు. ఇదే గుర్తుండదు. ఏది గుర్తుండదు? అబిగాయేలు. ఆమె భర్త అయినటువంటి నాబాలు. కానీ మోటువాన్ని గౌరవించిందా, గౌరవించలేదా? ఆయనకి ఎక్కడ తక్కువ రాకుండా ఆయన ప్రాణాలు ఏమో కాపాడిందంటే మామూలు విషయమా? ఆయనకు లోబడినట్టే ఆమె జీవించిన జీవితం అది. కాబట్టి ఎందుకు మాట్లాడుతుందంటే ఇక్కడ బైబిల్లో మీకు అర్థం కావటానికి, ఈ యొక్క దోర్కా అనేటువంటి స్త్రీ జ్ఞానము కలిగింది, దేవుని చిత్తాన్ని జరిగించింది, దేవుని ఉద్దేశమును నెరవేర్చింది కనుక ఆమె గురించి గౌనుల దగ్గర, ఆమె చేసిన పనుల గురించి గౌనుల దగ్గర ఏం చేస్తున్నారు? కొనియాడబడుతుంది ఆమె. కాబట్టి ఇప్పుడు
ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈమె గురించి పేతురుకు చెప్పగానే పేతురు ఇంత మంచి స్త్రీ అని వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి ఏమంటాడు, పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. వెంటనే ప్రార్థన చేయగానే దేవుడు పేతురు మనం ఆలకించాడు. ఆలకించి ఆమెను బతికించాడు. ఆమెను బతికించిన వెంటనే పేతురు పరిశుద్ధులను విధవరాండ్రును వాళ్ళని పిలిచి ఇదిగమ్మా ఏమైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనందరికీ అర్థం కావటానికి నేను చెప్పినటువంటి చిన్న మాట ఏంటంటే, నీ క్రియలే నిన్నేం చేస్తాయి? 10 మందిలో బ్రతికిస్తాయి. నువ్వు చనిపోయినా నీ క్రియల వల్ల నువ్వు బ్రతుకుతూనే ఉంటావు. ఈ రోజు మనం చనిపోయినా ఒకనొక దినమందు యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన మన క్రియలను బట్టి మనం ఏం చేస్తాడంట? సజీవులుగా లేవనెత్తుతాడు. కాబట్టి ఈరోజు మీ అందరికి నేను తెలియజేసేటువంటి పద్ధతి ఏంటంటే, ఇక్కడ అందరూ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, మీ వినయ విధేయతలే మీ గౌరవాన్ని కాపాడతాయి. అందుకే వాక్యాన్ని చదవమని చెప్తాను. సత్క్రియలు అంటే వాక్యానుసారమైన క్రియలు. వాక్యం ప్రకారం మీరు ఎలా నడుచుకోవాలో మీకు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకు మేము వెళ్తామమ్మా, వెళ్ళేలో 11, 12 అవుద్ది కదా. 12 కాగానే నేను ఒక అరగంట లేటుగా లేచిన ఇబ్బంది లేదు, కానీ అమ్మాయి పెందలాడే తప్పదు. స్త్రీ బాధ్యత. మరి మీరేంటంటే మీరు లేయాల్సిన పని అంటే, నేను లేచిన తర్వాత నేను చేసే పని ఎన్నో ఉండదు నాకు తెలుసు. ఎవరు బాధ్యత వాళ్ళు. ఇంట్లో అన్నానికి లేకపోతే ఆమెను ఎవరు అడగరు, నన్ను అడుగుతారు. అప్పు అడిగితే ఎవరిని అడుగుతారమ్మా? ఆమెను అడుగుతారా? నన్నే అడుగుతాడు. ఏదైనా ఇబ్బంది వస్తే ఆమెను అడుగుతారా? నన్నే అడుగుతారు. ఎందుకంటే నీ విలువ నువ్వు కాపాడుకుంటే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి చనిపోయిన ఈమెను పేతురు బతికించాడు. ఆమె బతికటం వలన ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనేకులు విశ్వసించారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మన క్రియలే మన కుటుంబాలను రక్షించాలి. ఈరోజు మనం అలాంటి క్రియలు కలిగి ఉన్నారమ్మా? అర్థమవుతుందా? చాలా మంది అనుకుంటారు మాకు వయసు తీర్పు ఉంది. వయసు తీర్పునా పర్వాలేదు, శరీరం లోపలనేటువంటి కొన్ని చావు ఇంకా చనిపోతాయమ్మా. అబద్ధాలు, బూతు మాటలు, దొంగతనం అనేటువంటివి, ఎదుటివాడి మీద సాడీలు చెప్పేది, వాళ్ళను పొగిడితే వీళ్ళు ఓర్చుకోలేదు, దీన్ని ఏమంటారు మత్సరము, ఇలాంటివి ఉంటాయి. వృద్ధాప్యం వచ్చినప్పుడు వచ్చేది. ఈ చచ్చిపోతే అప్పుడు దేవుడు నీ జీవితాన్ని గొప్పగా అభివృద్ధి పరుస్తాడు. ఈరోజు పోతున్నాయి మనలోనికి, ఉంటున్నాయా? ఇవన్నీ పోవాలి. అప్పుడే దేవుడి దృష్టిలో మనం గొప్పవారిగా మార్చబడతాం. అప్పుడే దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుతాడు. దీని గురించి ఎక్కువ చెప్పడానికి సబ్జెక్ట్ ఉంది, కానీ తగిన సమయం కాబట్టి కొద్దిగా ముగిస్తున్నాను. కాబట్టి తబితా అనేటువంటి స్త్రీ ఆ ప్రాంతంలో ఏం చేయబడిందంట? కొనియాడబడినది. ఎందుకు కొనియాడబడిందంటే ఆమె శిష్యురాలు. ఈరోజు మీరు కూడా దేవుని సువార్తలో వస్తున్నారు, దేవుని పనిలో ఉన్నారు. మీ గురించి కొనియాడుతున్నారా? మీ గురించి వీళ్ళు ప్రార్థన పోతున్నారు, ఉపయోగం లేదనేటట్టు మాట్లాడుతున్నారు? ఆలోచించండి. చాలా వరకు తగ్గించుకుంటున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా పోవాలి. తెలుసమ్మా, పావు రెచ్చగొడుతుంటా. ఏం చేద్దాం? మన వాళ్ళని రెచ్చగొడుతుంటా. ఎట్టంటే పాము తోక దొక్కి పడగలేపినట్టుగా మన తోక దొక్కి మన చేత కోపంగా మాట్లాడిపిస్తారు వాళ్ళు. మనం అన్న తర్వాత మళ్ళా మనల్ని అంటారు, పొద్దున్నే బైబిల్ తెచ్చుకొని పోతున్నావు కదమ్మా, ఎందుకమ్మా ఇవన్నీ నీకు? అర్థం కాదా? మనల్ని పరీక్షించి మన సహనానికి పరీక్ష పెట్టాడు. ఓర్చుకుంటే ఓర్పు వల్ల ఏం చేస్తావంట? రాజ్యాలను చేయిస్తావు. ఒక చిన్న మాట చెప్తాను. 4 చీమలు పోతా ఉన్నాయి అంట రోడ్డు మీద. ఎన్ని? 4 చీమలు. ఎదురుగా ఒక పెద్ద ఏనుగు వస్తుందంట. ఎదురుగా ఈ 4 చీమలు ఆ ఏనుగు వస్తుంటే ఈ 4 చీమలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. అంటున్నా, రే ఏనుగు వస్తుంది, నేను ఒక్క దెబ్బతో ఏనుగు చంపేస్తాను ఒక చీమ అంటుందంట. ఇంకొక చీమ ఏమంటుందంటే, రే చంపేస్తే ఆ నింద మన మీద ఎందుకురా, దాని యొక్క కాళ్ళు తీసేద్దామని ఇంకొకటి అంటుందంట.
ఇంకొక విషయం ఏమంటుందంటే అబ్బబ్బబ్బ, నలుగురు అవసరం లేదు, నేను ఒక్కదాన్ని పోయి దాన్ని కొట్టేస్తాను, మీరు అందరితో పని లేదని అంటుందంట. ఇప్పుడు ఆ 4 చీమల కొడక ఏనుగును కొడతాము దాన్ని చంపేస్తాము అంటున్నాయి. ఎందుకని? ఈట పరిస్థితిని బట్టి దాని బలం తెలియాలి. దాని బలం ఏంటో తెలుసా? ఒక కాలు మీద పడితే ఏమవుతాయి? కాబట్టి నీవు కొడక దేవునిలో ఉన్నప్పుడు ఏనుగు లాంటి వాడివి, ఎదురుగా ఉన్న వాళ్ళు చీమలు లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, నిన్ను ఏమీ చేయలేరు. అంతే. నీ బలం తెలియదు వాళ్ళకు. నువ్వు అనుకుంటున్నావు ఏమవుద్దని. చీమలు మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయి? కాళ్ళు నరికేస్తాను, చెవులు నరికేస్తాను, జుట్టు అందే తోక కోసేస్తాను, దాన్ని ఏమి లేకుండా చేస్తాను, చీమలు మాట్లాడుకుంటున్నాయి. దగ్గరకు వచ్చి నాకేమన్నా తెలుసా? దాంతో మనకేం పని అని పక్క గుని అంటున్నారు. పక్క బాబుతో ఏం చేస్తాయమ్మా? దాన్ని ఏమైనా చేయగలవా? అలాగే నువ్వు కూడా దేవుళ్ళలో ఉన్నంటే ఎదురుగా నిలబడ్డ ఏనుగులాగా ఆ 4 చీమలు లాంటి వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు నీ గురించి అలానే మాట్లాడుకుంటావు. నేను తలుసుకుంటే నీ ఇంట్లో లేకుండా నేను చేస్తాను అంటారు. చేయమని చూద్దాం. నేను తలుసుకుంటే రేపు నుంచి ప్రార్థన కూడా బాగు నువ్వు ఇంట్లో నుంచి, నేను అట్లనే చేయమని చూద్దాం. చీమలు వాటిని పడుచుకుంటే ఏమవుతామా? ఏనుగు చీమలను పడుచుకుంటుందా? పడుచుకోవచ్చా? ఏనుగు రేంజ్ అయింది, చీమల రేంజ్ అయింది. నువ్వు దేవుని పెట్టావు, లోకంలో వాళ్ళని పడుచుకోకూడదు. చీమల్లాగా నీ ఇంట్లో నిన్ను మాట్లాడుతుంటారు, అస్సలు పడుచుకోవద్దు. నువ్వు అడుగు పెడితే దుమ్మైపోతావు, నీకు తెలియదు వాళ్ళు. నువ్వు కూడా ఏనుగు అయిన నీవు చీమలతో వాళ్ళు నువ్వు మాట్లాడితే దానికి నీకు తేడా అసలు. నిజంగా గమనించండి, మీ క్రియలే, మనం చేసిన మంచి పనులే మనల్ని గొప్పగా తీర్చిదిద్దాయి కాబట్టి మన గురించి వాళ్ళు ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నారు. లేకపోతే మన గురించి మాట్లాడుకునే అవసరమే ఉంది వాళ్ళకు. మన ముందు పోగొత్తా తిట్టినా బయటికి పోయినా చెప్పుకుంటారు చాలా మంచోళ్ళు, నిజంగా ఎన్నన్నా ఏమంటారు, చాలా గొప్పోళ్ళు. ఈ మధ్య దేవుని దగ్గరికి పోతాం, చాలా మారిపోయింటారు వీళ్ళు. నీ గురించి పొగుడుతుంటారు, నీకు అర్థం కాల. కానీ నువ్వేమనుకుంటావంటే ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నదని ఆ యొక్క చీమలను కొట్టడానికి అది వంగి పండుకుందని లేయగలదా? చీమలు ఎంతెంతాయి. కాబట్టి నీ దృష్టిలో లోకంలో ఉన్నోళ్ళు ఇంతే, వాళ్ళ గురించి పెద్ద పడుచుకోవాల్సిన పని లేదు. ఈ 4 చీమలు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటారు, ఏదైనా చేస్తాను, ఏమి చేయలేరు. నువ్వు ఏనుగు లాంటి వాడి, రోజుకు నువ్వేమైపోతావు? అభివృద్ధి చెందుతావు కానీ బయటికి రావు. కాబట్టి నీ స్వభావము మృదువైనది, సాధువైనది, సత్క్రియలతో నువ్వు అలంకరించుకొని ముందుకు పోతే దేవునిలో నువ్వు వృద్ధి చెందుతావు. అలాంటి కృప దేవుడు మనకు ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచితే